గ్లోరీని వివాహం చేసుకునుట నీకు ఇష్టమేనా? ఇష్టమే. ఓకే, చక్కగా చెప్పాడు. ఒకసారి ప్రేమకు చప్పట్లు కొడితే మంచిదేమో. 2 సార్లు చెప్పాడు గ్లోరీకి మైక్. గ్లోరీ, నీ ఎదుట నిలబడిన ఈ పురుషుడు అనగా ప్రేమ్ కుమారును నీవు వివాహం చేసుకున్నట్టు నీకు ఇష్టమేనా? ఇష్టమే. ఇంకొకసారి చెప్తే బాగుండేమో. ఇష్టమే. గట్టిగా చప్పట్లు కొడదాం అందరం కూడా. ఈ మాటలు ఎందుకు అడుగుతున్నామంటే క్రైస్తవ వివాహంలో ఇవి ఖచ్చితంగా అడగాల్సిన మాటలు కనుక ఈ మాటలు అడుగుతున్నప్పుడు మనం అందరం కూడా మంచిగా ఈ మాటలు స్వీకరిద్దాం. మరి ముఖ్యంగా వీళ్ళు చక్కగా స్వీకరించాలి. ఈ వివాహ స్థలంలో కూర్చున్న మిమ్మల్ని అందరూ కూడా అడగాలనుకుంటున్నాను. ఈ స్థలంలో కూర్చున్న ఎవరికైనా ఈ వివాహం చేయడం మాకు ఇష్టం లేదు, కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి, ఆటంకాలు ఉన్నాయి అనేవారు ఈ స్థలంలో ఎవరైనా ఉంటే మీ కుడి చేయి పైకెత్తి ఇప్పుడే చెప్పాలి. ఒకవేళ ఏ ఆటంకాలు ఏ హేతువు ఏది కూడా లేకపోతే జీవితకాలంలో ఎప్పటికీ మౌనంగా ఉండవలసిందే. మరొకసారి మీకు అర్థం కావడానికి మాటలు చెప్తున్నా, చక్కగా వినండి. పాస్టర్ గారు, మాకు ఈ వివాహం చేయడం ఇష్టం లేదయ్యా, మాకు పలానా అభ్యంతరాలు ఉన్నాయి, కారణాలు ఉన్నాయి అన్నవాళ్ళు ఉంటే మీ కుడి చేయి పైకెత్తండి. నేను చెప్పిన మాట అర్థమైందా? మాకు పెళ్లి చేయడం ఇష్టం లేదు అన్నవాళ్ళు ఉంటే చేతులు పైకెత్తండి, నేను చూడాలనుకుంటున్నాను. ఓకే, 1 నిమిషం మీకు టైం ఇవ్వాలనుకుంటున్నా. ఓకే, మంచిది. పాస్టర్ గారు, ఈ వివాహం చేయడం మాకు ఇష్టమే, సమ్మతమే, అందుకే కదా మేము అందరం కూడా ఇక్కడికి వచ్చింది. ఈ ఏర్పాట్లన్నీ మీరు త్వరగా చేస్తే ఈ కుటుంబస్తులందరూ కూడా మేము దీవించి వెళ్తాము అన్నవాళ్ళు ఉంటే మాకు సంతోషమే అన్నవాళ్ళు ఉంటే మీ కుడి చేతులు పైకెత్తి చూపిస్తే ఒకసారి కెమెరా, డ్రోన్ కెమెరా కూడా మీ దగ్గరకు వస్తుంది ఇప్పుడు. ఓకే, ఫోటోగ్రాఫరు, వీడియో వాళ్ళు అందరూ కూడా చేతులు పైకెత్తుతున్నారు, ఒకసారి చూడండి. ఓకే, మంచిది మంచిది. ఈ వివాహాన్ని నేను ఇంకా ఏ ఆటంకం లేకుండా జరిగించాలని ఆశపడతా ఉన్నాను. క్లుప్తంగా నేను ఈ వివాహాన్ని ముందుకు తీసుకుని వెళ్తాను. ఇరువురు తల్లిదండ్రులు, ప్రేమ్ అలాగనే గ్లోరీ తల్లిదండ్రులు ఇద్దరు కూడా వేదిక మీదకి రావాలి త్వరగా. మంగళమే యేసునకు. ఇరువురు తల్లిదండ్రులు రావాలి, మనం ప్రమాణం చేపిద్దాము. ప్రేమ్, ఈ మాటలు చక్కగా విను. దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడిండుటకు ఈ స్త్రీని నీ భార్యగా చేసుకుని ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి ఇతరులు నొల్లక మీరిద్దరు బ్రతుకు దినములన్నీ ఈమెకే భర్తవై ఉందువా? దగ్గరికి వెళ్ళి ఈమెకే భర్తనై ఉందును. ఓకే, గాడ్ బ్లెస్ యూ. గ్లోరీ, చక్కగా ఈ మాటలు వినాలి. దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు ఈ పురుషుణ్ణి నీ భర్తగా చేసుకొని ఈయనకు లోబడి ప్రేమించి ఆదరించి గణపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈయనను కాపాడి ఇతరులను నలక మీరిద్దరు బ్రతుకు కాలయమంతయు ఈయనకే భార్యవై ఉందువా? ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఇరువురు తల్లిదండ్రులు వేదిక మీదకి రావాలని ప్రేమతోటి వారిని ఆహ్వానిస్తున్నాను. అబ్రహాం గారు, రిబకమ్మ గారు వచ్చారు. గ్లోరీ తల్లిదండ్రులు అమ్మ వచ్చారా? త్వరగా వాళ్ళు వస్తే త్వరగా జరిగిద్దాం. చేతులు కలిపిద్దరు, చేతులు కలిపి పని ఉంది. గ్లోరీ తల్లిదండ్రులు లేక మేనమామలు త్వరగా రావాలి. మీరు ఎంత లేట్ చేస్తే వివాహం లేట్ అయిపోతుంది. నిపుణ వైద్యునకు మంగళమే.
మనుజారునకు పెళ్లి కుమార్తె యొక్క తండ్రి తల్లిదండ్రులు లేక మేనమావులైన పర్వాలేదు, లేక తోడ పుట్టిన వారైనా పర్వాలేదు, పెళ్లి ప్రభువునకు మారిపతికి మంగళమే. Praise the Lord. కష్టకాలంలో ఆదరించునా. Praise the Lord. వచ్చారు, చాలా వందనాలు. ఇరువురు తల్లిదండ్రులు వేదిక మీద ఉన్నారు, వారిని కూడా కొన్ని ప్రశ్నలు అడగాలి, చక్కగా ఈ మాటలు వినాలి. అన్నయ్య మీ పేరు చెప్పండి. ఓకే. గ్లోరీని మీ ఇంటి కోడలుగా చేసుకున్నట్టుకు మీకు ఇష్టమేనా? ఇష్టమే. దగ్గరగా మీకు పెట్టండి. ఇష్టమే. అక్కకి ఇవ్వండి. అమ్మ మీకు ఇష్టమేనా? ఇష్టమే. ఓకే, గాడ్ బ్లెస్ యూ. అయ్యా మీ పేరు చెప్పండి. అన్న మీ పేరు చెప్పండి. మార్కు. ఓకే. మార్కు గారు, ప్రేమ కుమార్ని మీ ఇంటి అల్లుడిగా చేసుకున్నట్టుకు మీకు ఇష్టమేనా? ఇష్టమే. ఆ సహోదరికి ఇవ్వండి, అటు ఇవ్వండి. అమ్మ మీకు ఇష్టమేనా? ఇష్టమే. ఓకే. మైకు అక్కడ సోఫాలో పెట్టి అమ్మాయి కుడి చేతి పట్టుకోండి. అభిరామ్ గారు మీ అబ్బాయి కుడి చేయి పట్టుకోండి. అమ్మ మీరు కూడా వెళ్ళండి. వీళ్ళని ఒక గ్రూప్ ఫోటో తీయండి. కుడి చేయి అటు ఇటు తిరగండి, ఎదురుగా ప్రేమ ఎదురుగా తిరగండి. అమ్మాయిలు విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, విడదీయగలరా ఎవరైనా తల్లిదండ్రులు ఎదురు కూడా చేతులు కలుపుతున్నాయి.